Hello everyone, I am Surikumari. I am from Vijayawada. I have done on BSc. In this video, I want to share my interview experience on Human Cloud Company. నేను రీసెంట్గా హ్యూమన్ క్లౌడ్ కంపెనీ డ్రైవ్కి అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ అసైన్మెంట్ రౌండ్ అండ్ సెకండ్ TR1 అండ్ నెక్స్ట్ TR2, లాస్ట్ రౌండ్ వచ్చి HR రౌండ్. అయితే ఫస్ట్ రౌండ్ అసైన్మెంట్లో MCQ క్వశ్చన్స్ అడిగారు. జావా అండ్ స్క్వేరింగ్ బోర్డ్, రియాక్ట్ జేఎస్ అండ్ 1 కోడింగ్ క్వశ్చన్ ఇచ్చారు. అది కూడా జావా మీద ఇచ్చారు. మ్యామ్ చెప్పడం వల్ల జావా స్క్రిప్ట్లో రాయమంటే మేమందరం జావా స్క్రిప్ట్లో రాయడం అనేది జరిగింది. సో అక్కడ నెక్స్ట్ వెబ్ టీం వాళ్ళు పంపించిన రిఫరెన్స్ డాక్యుమెంట్ వల్ల ఫస్ట్ రౌండ్ అనేది అది హెల్ప్ఫుల్ ఉండడం వల్ల మేము క్లియర్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ రౌండ్, అందులో నేను ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. సెకండ్ రౌండ్ వచ్చి TR1కి మేము అందరం వెళ్ళాం. TR1 రౌండ్లో ఏం అడిగారంటే ఎక్కువగా డెప్త్గా అడిగారు. రియాక్ట్ జేఎస్ మీద కానీ జావా స్క్రిప్ట్ మీద కానీ డెప్త్ క్వశ్చన్స్ అడిగారు. కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అడగడం వల్ల అటెండ్ చేశాము. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అడుగుతున్నారు. నన్నైతే రియాక్ట్ జేఎస్ మీద చాలా డెప్త్గా అడిగారు. బ్యాక్ అండ్ API ఇంటిగ్రేషన్ వచ్చి అండ్ యూజ్ రెడెక్స్ హుక్స్లో కూడా చాలా డెప్త్ క్వశ్చన్స్ అడిగారు. సో దానివల్ల నేను TR1 అనేది సెలెక్ట్ అవ్వలేకపోయాను. సో మీరు కనుక హ్యూమన్ క్లౌడ్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే రియాక్ట్ జేఎస్ మీద కానీ జావా స్క్రిప్ట్ మీద కానీ డెప్త్గా కనుక ఏ టాపిక్ తీసుకున్నా ప్రిపేర్ అయినట్లయితే డెప్త్గా కంపల్సరీ అనేది ఆ ఇంటర్వ్యూని మీరు క్రాక్ చేయగలుగుతారు. సో జాబ్ పొందుకోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెబ్ టీం వాళ్ళు పంపించిన రిఫరెన్స్ డాక్యుమెంట్ కనుక చూసుకున్నట్లయితే మనం, ఎందుకంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు పంపిస్తారు కాబట్టి అది చూసుకున్నట్లయితే కంపెనీకి కంపల్సరీగా మనకి హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో నాకైతే ఫస్ట్ రౌండ్ క్రాక్ చేయడానికి అది హెల్ప్ఫుల్ అయితే అయ్యింది. సెకండ్ రౌండ్లో డెప్త్ క్వశ్చన్స్ అడగడం వల్ల నేను చెప్పలేకపోవడం, అదొక రీజన్ వల్ల నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను. థ్యాంక్ యూ టీమ్.